వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో మైనార్టీలకి తీవ్ర అన్యాయం. మైనార్టీ భూమిని కబ్జా చేసిన వైఎస్ఆర్సీపీ నాయకుడు వడ్డవేణు. అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గం సింగనమల మండలం ఆకులేడు గ్రామానికి సంబంధించిన 12.47 ఎకరాల భూమిని బినామీ పేర్లతో వడ్డవేణు కబ్జా చేశారని బాధితుడు తెలిపిన వెంటనే స్పందించిన టీడీపీ మైనార్టీ సెల్ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ సైఫుద్దీన్ కలెక్టరేట్ ఆఫీస్ గేటు దగ్గర బ్యానర్ని పట్టుకొని గత 3 రోజుల నుంచి నిరసన వ్యక్తం చేస్తున్న అధికారులు పట్టించుకోవడం లేదని బాధితుడికి అండగా నిలిచారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి రాష్ట్రంలో ఎక్కడ చూసినా మైనార్టీలపైన, బడుగు బలహీన వర్గాలపైన వైఎస్ఆర్సీపీ నాయకుల దాడులు, అలాగే భూ కబ్జాలు చేస్తున్నారని, ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం వారి ఆగడాలని సమర్థించుకుంటూ పేద ప్రజలకి అన్యాయం చేస్తుందని ఆరోపించారు. అలాగే గత 3 రోజుల నుంచి కలెక్టరేట్ ముందర నిరసన వ్యక్తం చేస్తున్న దస్తగిరికి అధికారులు చూసి చూడనట్లుగా వెళ్ళిపోతూ న్యాయం చేయడం లేదని, అధికారులు కళ్లకు కనబడడం లేదని ప్రశ్నించారు. దీనిపై ఎక్కడికైనా వెళ్తాం, బాధితుడికి న్యాయం చేసేంత వరకు పోరాటం చేస్తామని తెలుపుతూ అధికారులు ఎప్పటికైనా స్పందించాలని, లేని పక్షంలో ఆందోళన కార్యక్రమాలు చేస్తామని హెచ్చరించారు. ఇందులో తెలుగు యువత, అనంతపురం పార్లమెంటు అధికార ప్రతినిధి బెస్తా పవన్ కుమార్, హ్యూమన్ రైట్స్ నాగేంద్ర, మైనార్టీ నాయకులు మొహమ్మద్ రఫీ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు అనంతపురం నియోజకవర్గంలో కలెక్టర్ ఆఫీస్ దగ్గర మేమున్నాము. ఎందుకంటే దస్తగిరి అని అతనిది 12 ఎకరాలు భూమిని ఈరోజు కబ్జాకి గురయ్యింది. ముస్లిం మైనార్టీలకు చెందిన దస్తగిరి అనే అతని భూమిని 12 ఎకరాలు కబ్జాకి గురి చేసినారు. ఈరోజు మా అనంతపురంలో దాదాపు 3 రోజుల నుంచి కలెక్టర్ ఆఫీస్ దగ్గర సోమవారం నుంచి ఇక్కడ ఒక ఉద్రాలు మన మైనార్టీకి చెందిన పెద్దమ్మ, అదేవిధంగా తన కొడుకు దస్తగిరి సాబ్ ఇక్కడ 12 ఎకరాలు మా భూమి కబ్జాకి గురి అయిందని కలెక్టర్ ఆఫీస్లో వచ్చి కలెక్టర్ గారికి కూడా మెమరాండం ఇవ్వడం జరిగింది. 3 రోజుల నుంచి ఇక్కడ కూర్చున్నాం. అధికారులు ఈ కలెక్టర్ ఆఫీస్ గేట్ దగ్గర వీళ్ళ పక్కన కూర్చుంటే కూడా అధికారులు పట్టించుకున్న పాపన పోలేదు. ఏమైంది మీకు, ముస్లిం మైనార్టీలు అంత చిన్న చూపు చూస్తున్నారా అని నేను అడుగుతా ఉన్నా. ఎందుకంటే ఇది ఏం జరిగిందంటే అనంతపురం ఎమ్మెల్యే శాసనసభ్యులు వెంకట్రామరెడ్డి గారు అనచేరుడు ఈరోజు మల్లెల వడ్డే వేణు అనే అతను ఈరోజు కబ్జాకి గురి చేసినాడు 12 ఎకరాల భూమి. ఇదన్నీ మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. తెలుగుదేశం పార్టీ తరఫున భూమి దగ్గర రావాలంటే వాళ్ళు భయభ్రాంతం చేస్తూ ఉన్నారు. వాళ్ళు ఇవన్నీ మేము తీవ్రంగా తెలుగుదేశం పార్టీ తరఫున ఖండిస్తున్నాం. ఎందుకంటే మేము చూసాం, మేము గతంలో 4.5 సంవత్సరాల నుంచి మేము ఇక ముస్లిం మైనార్టీల ఆస్తులు కబ్జా గురి అవుతా ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో వచ్చిన తర్వాత అది కడపలో కూడా ఎన్నో ఎకరాలు కబ్జా చేసినారు మైనార్టీలవి. అదేవిధంగా అనంతపురం నడబొట్టిలో ఈరోజు బాగా కూర్చొని ఉంటే ఇతని మీద కనీసం సానుభూతి చూపించడం పాపన పోలేదు. ఈ వైసీపీ నాయకులు అడుగుతా ఉన్నా, మైనార్టీ నాయకులు ఏం చేస్తానో రేపు పిక్తున్నారు మీరని అడుగుతా ఉన్నా. ఈరోజు అనంతపురంలో 12 ఎకరాల ఆస్తికి కబ్జా గురి అంటే ముస్లిం మైనార్టీల ఓట్లు మీకు వద్దా అని అడుగుతా ఉన్నా. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గంపగుద్దున ముస్లిం మైనార్టీల ఓట్లు వేసుకుని ఈరోజు ఆస్తులని, పెద్దల ఆస్తులు, వాళ్ళ తాత ఆస్తులు, ముత్తాత ఆస్తులని కబ్జా గురి అయితే ఖచ్చితంగా మనకి న్యాయం చేయకపోతే ఈడే మేము ఆందోళన కార్యక్రమం చేస్తాం. ఖచ్చితంగా మేము హెచ్చరిస్తున్నాం జగన్మోహన్ రెడ్డికి, జగన్మోహన్ ప్రభుత్వానికి, అనంత వెంకటరామరెడ్డి ఎమ్మెల్యేకి కూడా మేము హెచ్చరిస్తా ఉన్నాం. వెంటనే అతనికి న్యాయం చేయాలి. కలెక్టర్ గారు కూడా వెంటనే దీంట్లో ఇన్వాల్వ్ కావాలా, న్యాయం చేయాలా. ఈ బాధ్యతలు నేను డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని పక్షంలో ఆందోళన కార్యక్రమం చేస్తాం మేమని కూడా నేను హెచ్చరిస్తా ఉన్నా. రిజిస్టర్ పోవాలంటే బల్లారు ఉన్నంట పోలేక ఊరికే రాపించుకున్నాడు సార్. రాపించుకున్న తర్వాత మళ్ళీ 65లో మా నాయన అప్పుడు రిజిస్టర్ చేయించుకోవాలంటే రిజిస్టర్ ఖర్చు ఎక్కువైతుంది, నీకు అనుకూలం 3 పేర్లతో డిపారం తెచ్చుకో, ఏం డిపారం అయితే ఏమైతుందంటే కాదన్న పట్టాపు అంటే ఎట్లా ఏం నువ్వే అమ్ముకోవు కదని 3 పేర్ల మీద తెప్పించినాడు సార్. మా చిన్నాన్న పేరుతో, మా పెద్దనాన్న పేరుతో, మా నాయన పేరు సార్. మా పెద్ద పేరుతో 82లో మా అన్న పేరు మీద రిజిస్టర్ చేయించుకున్నాడు. మా చిన్నాన్న పేరు మీద ఉంటే 80లో రిజిస్టర్ చేయించుకున్నాడు. ఈ నా కొడుకు మోసం చేసినారు సార్. మా నాయన అనారోగ్యంతో కారణం గుత్తకి తీసుకొని వేరే వాళ్ళకి ఇచ్చిట్టాం సార్. మా బంధువుల పిలిపించి గుత్తకి ఇప్పించుకొని మోసం చేసినారు సార్. మా పెద్ద లాస్ట్ సార్ ఇది. వాళ్ళకి ఎకరాల భూములు ఉన్నాయి. అయినా కానీ 2009 1వ నెలలో లోన్ తీసుకున్నాము. లోన్ సాధ్య సందర్భం కూడా చిన్నకొండలో వేసినాడు. అదే భూమిని 2వ తేదీ 5వ నెల 1.20 వేలు చేయించుకున్నాడు. ఇక్కడ చేయించడానికి ఈయనకి 1.20 కొనడానికి 15వ తేదీ 2.60 చేసినారు సార్. టోటల్ భూమి పోయింది సార్. పట్టా వచ్చిన 45 రోజులకి వేరే వాళ్ళకి పట్టాలు ఇస్తారా సార్? ఏమంటే మేము డబ్బులు ఇస్తే ఎంఆర్ఓ ఏమైనా చేస్తుంది అంటారు సార్. ఇప్పుడుండే ప్రజెంట్ ఎంఆర్ఓ మేడం ఇది ఇంతకుముందు ఇది అంత ఫ్రాడ్ జరిగింది. రిజ్యూమ్డ్ అనే పేరుతో పెట్టి నీది మోసం చేసినారప్ప, భూమి లేని వాళ్ళకి భూమి వెళ్ళా, మీది పెద్ద లాస్ అని తెలియదు. ఎన్నికోవరిలో కూడా 2002లో ఇస్తున్నారు. అప్పుడు ఇస్తున్నారు ఎన్నికోవరు చేసి 77 నుండి 2021 వరకు రికార్డు ఇచ్చినాడు. సాక్షి సంత మనిషిని పిలిపించినాడు రామతుల్లాని.
ఓ రోజు ముందు వచ్చి సార్ ఇది మాలుందే గుత్తకి ఇప్పించుకుంటే మోసం చేసినారు. మళ్ళీ వాళ్ళని పిలిపిస్తే వాళ్ళ దగ్గర వచ్చి పంచాయతీ చేయమన్నారు. రమ్మని సాధించమంటే ఆ రోజు ఒడ్డే వేణు రానీలో మా మామని బెదిరిస్తున్నారు సార్. మాజీ ప్రెసిడెంట్ రామతుల్లా బెదిరిస్తే నేను రాలేను పోయి వాళ్ళు వైసీపీ వాళ్ళు నేను తెలుగుదేశము నాకు చూడ ఇట్లా ఫోన్లు చేసి ఇంత ఇస్తాండారు, నేను ఒంటరి వాడిని నేను రాలేను సార్. ఆ రోజు నాకు భూమి వచ్చేది సార్. మళ్ళీ ఇదే మధుసూదన్ సార్ ఎన్క్వైరీ చేసినాడు సార్. అప్పుడు కూడా ఫిబ్రవరి పైన నెల 2003 ఫిబ్రవరిలో మేడం భూమి దగ్గరకు వచ్చి ఏం భాష ఇంత భూమి నీదేను, నీకు ఎన్క్వైరీ లెటర్ ఇస్తానంది. ఎన్క్వైరీ లెటర్ ఇవ్వకుండా వేరుగా అడ్డం పడతాడు సార్. ఎన్క్వైరీ లెటర్ ఇచ్చింటే మేడం అబద్ధం నాకు పాస్బుక్లు ఇచ్చేది. వడ్డే వేణు మల్లెలు వేణు ఆనంద వెంకటరామరెడ్డికి ముఖ్య అనుచరుడు అంట. నేను ఎట్లా చెప్తే అట్లా వింటాడు వెంకటరామరెడ్డి. కలెక్టర్ అమ్మకి చెప్తే కలెక్టర్ అమ్మ కాదండి అని వీడియో రికార్డ్ చేసిండే చెల్లు పగొట్టించిన 30 తేదీ భూమి దగ్గర పోయినాం సార్. 39 ఆ పొద్దు మేడం రికార్డు రాసుకోమని రాకుండా అక్కడ దస్తగిరి రాసేస్తామంటే మీరు ఎట్లా రికార్డు చేస్తారని నేను ఎమ్మెల్యేతో చెప్పించి మీకు కావాల్సిన పని చెప్తానంట. వాళ్ళు రెవెన్యూ వాళ్ళు కూడా బెదిరించినారు సార్. బెదిరించి 6 బండ్లు ఎక్కించుకొని వచ్చినారు సార్. నేను ఇంకెట్లా సార్ ఇట్లా అయితే ఇంత అన్నారు. మా పెద్దలాసి సార్ వాళ్ళకి భూములు ఉన్నాయి సార్. ఎట్లా అని కానీ ఎంఆర్ఓ మేడం ఏమంటుంది, కలెక్టర్ అమ్మ భూమి దగ్గరకు వచ్చి కళ్ళతో చూస్తే కానీ నీకు న్యాయం జరగదు దస్తగిరి అంటారు. ఆడి మండల సర్వే గోవిందరాజు కూడా రీసర్వేలో నీకు భూమి వచ్చిందప్ప 12 ఎకరాలు 6 ఎకరాలు ఇస్తామంటే 6 ఎకరాలు కూడా ఈయన కూడా సహకరించారు సార్ వీళ్ళు. నేను ఎట్లా సార్ మా పెద్దలాసి సార్ దీనికోసం పని బాటలు తీసిపోయి అప్పులు చేసుకున్నాం సార్. 10 లక్షలు ఆత్మహత్య సార్. మేము మాకు సెంటు భూమి లేదా. నా 1245 ఉంటే 14 ఎకరాలు పట్టా పాస్బుక్ ఇచ్చినాడు. నా సర్వే నెంబర్ మీదే చేపించినాడు వేణుగాడు. ఇప్పించి లోన్లు కూడా ఇప్పించినాడు. లేని భూమికి అదే సర్వే నెంబర్ మీదే 173 మీదే 13.5 ఎకరాలకి ఇప్పించినాడు సార్. 14 ఎకరాలు పట్ట లేని భూమి కూడా ఇదే సర్వే నెంబర్ మీద పట్టాలు ఇప్పించి లోన్ కూడా ఇప్పించినాడు. నా భూమి నాకు కదా సార్. మీ పెద్ద రాసి సార్. ఇది మా భూమి లేని వాళ్ళు ఏం లేదు సార్. వాళ్ళందరికీ భూములు ఉన్నాయి సార్. నాకు ఆర్డీఓ కోట్లో కూడా వచ్చింది సార్. గౌతమి రెడ్డి ఆర్డీఓ కొన్నప్పుడు మా అమ్మ దగ్గర పేపర్ పీకేసుకుంటారు సార్. మళ్ళీ జనార్దన్ రెడ్డిని కూడా చెన్నకేశ్వర సార్ని చేసినారు. అప్పుడు బుక్కులు ఇస్తాము పాస్బుక్లని మాతో 10,000 తీసుకున్నాడు సార్. తీసుకొని మళ్ళీ ఈడ రాజకీయం ఆడి ఫైల్ అంతా గోల్మాల్ చేయించినాడు సార్ వేణు.